హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుండా విఎల్ఆర్స్. నేను ఈరోజు ఫస్ట్ సోమవారం, చివరి సోమవారము. ఈ చివరి సోమవారంలో నేను దీపం ఒత్తులతోని పువ్వొత్తులతోని నేను దీపం వెలిగియబోతున్నాను. ఇప్పుడు పోలేరమ్మ అమ్మవారికి నేను దీపాలు వదులుతున్నాను. ఆ దీపాలు ఎలా ఏర్పాటు చేసుకున్నామంటే, దీపాలు ఒక టబ్బులోనైనా, మనం ఇంట్లో హౌస్ ఉంటే హౌస్లోనైనా మనం దీపాలు ఇవ్వచ్చు. అయితే నేను ఒక తాంబూలం పెట్టుకొని ఆ తాంబూలంలో మనం గంగా వాటర్ సిద్ధం చేసుకున్నాను. ఈ గంగా వాటర్ ఎక్కడి నుంచి తెచ్చానంటే, నేను కేదారినాథ్, బద్రీనాథ్, రామేశ్వరంలో 22 బావుల నీళ్ళు నేను అవి తెచ్చినాను. అవి నేను తెచ్చుకొని ఇప్పుడు ఈ పోలేరమ్మ అమ్మవారికి నేను ఇప్పుడు గంగా సిద్ధం చేసుకొని, మనం ఇప్పుడే ఎంత గంగాకు మనం ఇప్పుడు వెళ్ళలేం కాబట్టి ఈ గంగా నీళ్ళు మనము ఇప్పుడు ఆ గంగా అందులోకి సమర్పిస్తాము. నేను ఆ నీళ్ళని ఆ తాంబూలంలో పోసుకొని ఆ గంగమ్మ ఒడిలో మనం దీపాలు వదిలితే అమ్మవారికి చాలా ఇష్టం కదా. అరటి డొప్పలోని నేను దీపాలు ఏర్పాటు చేసినాను. మనం ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా అందరికీ, నా వీడియో చూసిన వాళ్ళకి అందరికీ ముందుగా ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్లకి అందరికీ నా నమస్కారాలు. వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు ఇంకా ముందు మంచి మంచి వీడియోలు వస్తాయని నేను ఆశిస్తున్నాను. మంచి వీడియోలు వస్తాయి. మీరందరూ కూడా ఈ వీడియో చూడాలి. చూసి ఈ వీడియోలో ఏముంటుంది, వీడియో ప్రతి ఒక్క వీడియో కూడా దాంట్లో చివరి వరకు మీరు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దాంట్లో ఏముంటుంది అనేది మీరు చూడాలి. చూస్తే కానీ మీకు వీడియో అర్థమవుతుంది. ఆ వీడియో చూడాలి, కంపల్సరీ చూడండి. చూసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు నేను దీపాలు ఇప్పుడు చివరి సోమవారం కాబట్టి కార్తీక మాసం మనం మొత్తం నెల రోజులు అంతా కార్తీక మాసము ఆ శివయ్యకు అమ్మవారికి మనం ఎలా దీపాలు రోజు సాయంత్రము పొద్దున మనం దీపాలు వెలిగించుకుంటాం కదా. ఇప్పుడు మనం ఆ దీపాలని ఈ చివరి రోజులో నేను ఇప్పుడు ఆ దీపాలు వెలిగియబోతున్నాను. అరటి డొప్పలో దాంట్లో సుగంధ ద్రవ్యాలన్నీ వేసి దీపాలు వెలిగిస్తాను. చూద్దాం రండి.